తమ పూర్వీకుల నుంచి వస్తున్న భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని నెల్లూరు జిల్లా రాపూరు పట్టణానికి చెందిన పోనిపోకు కన్నయ్య ఆవేదన వ్యక్తం చేస్తూ రాపూరు స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేసి దాదాపు 60 ఏళ్ల క్రితం ప్రభుత్వం కేటాయించిన భూములకు సంబంధించి 10 నుండి 15 మంది మా మాదికలకు పట్టాలు ఉన్నాయి. ఒకరిద్దరు వ్యక్తులు స్థానిక ఎస్టీలను రెచ్చగొట్టి ఆ భూములు ఎస్టీలవని తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తూ ఈ భూమి వివాదంపై ఇప్పటికే ఎంఆర్ఓకు అర్జీలు సమర్పించామని అధికారులు దీని విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమ మాదికలకు న్యాయం చేయవలసిందిగా కోరారు. మాకు పూర్వీకుల నుంచి ఇచ్చిన స్థలాలు ఎప్పటి నుండి 60 సంవత్సరాల కిందట ఇచ్చిన స్థలాలు మా స్థలాలు 10 మంది 15 మంది దాకా దానికి సంబంధించి పట్టాలు ఉన్నాయి ఇచ్చున్నారు, స్థలాలు ఇచ్చున్నారు. ఆ స్థలాలకు సంబంధించి కొంతమంది వ్యక్తులు గొల్లోళ్ళు ఆక్రమించి ఇచ్చేసి ఈరోజు మా మీదకి మళ్ళీ ఎస్సీ పోడది ఎస్సీలకు సంబంధించిన పోడ్ అని చెప్తారు. ఆ పోడ్లో ఎస్టీలను తీసుకొచ్చి ఇది వాళ్ళ స్థలము, వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి మా పైన మళ్ళీ కంప్లైంట్లు చేశారు. ఎంఆర్ఓకి అర్జీలు ఇచ్చారు. కానీ మా పూర్వీకులు ఎప్పటి నుంచో ఉండే స్థలాలు అవి, మేము ఎవరు స్థలాలకి పోలేదు. మా స్థలాలు మేము ఆక్రమించుకున్నాం. ఎస్టీ స్థలాలలోకి మేము పోయి ఎస్టీ స్థలాలలోకి పోయి మేము ఆక్రమించలేదు. ఎస్సీ స్థలాలు మాయి కాబట్టి మేము పోయినాము. ఈరోజు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. దానికి ఇది కారణం ఎవరురా అంటే సేనయ్య, నల్లగట్ల సేనయ్య, కోటినాయుడు, వీళ్ళు దాన్ని వాళ్ళని పురమాయించి తీసుకొచ్చి అర్జీలు ఇస్తున్నారు, కబ్జా చేయాలని చూస్తున్నారు. కోటినాయుడు ఎక్కడి నుంచో వచ్చిన కోటినాయుడికి ఇవన్నీ ఏం తెలుసు మాట్లాడడానికి, వాళ్ళకి చెప్పడానికి? స్థానికులు ఇక్కడ ఉండేవాళ్ళం మేము ఎన్నో సంవత్సరాల నుంచి, గత 50-60 సంవత్సరాల నుంచి ఉన్నాం. స్థానికులు మాకు తెలియంది ఆయన ఎక్కడి నుంచో వచ్చిన ఆయనకి తెలుసంట. ఆయన తీసుకుపోయి అర్జీ ఇప్పించాడు కోటినాయుడు. ఆ సేన ఆయన వేరే వాళ్ళకి అమ్మేశాడు దాన్ని, ఏపూరు వాళ్ళకి, రమణయ్య అనే వ్యక్తికి. దాన్ని రేవూరు రమణయ్యకి అమ్మేశాడు. ఆ రేవూరు రమణయ్యకి అమ్మేసిన తర్వాత మేము పోయి తెలుసుకొని పొలం మాది, ఎవరు అమ్మారు వాళ్ళని పిలవరా అని చెప్తే వాళ్ళు రాలా. వాళ్ళ పొలం అయితే వాళ్ళు రావచ్చు కదా, ఆ రోజు రాలా. కానీ ఈరోజు ఆ కోటినాయుడు సపోర్ట్ చూసుకొని ఎమ్మెల్యే మాకు అండగా ఉన్నాడని ఇది చేస్తున్నారు. మేము గత ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి కాడ నుంచి టీడీపీలో ఉన్నాం. ఆ రోజు ఎల్లసిరి మారితే మేము మారి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి పోయినాం. కాంగ్రెస్లోకి పోయి ఆ రోజు నుంచి మళ్ళీ బాలకృష్ణారెడ్డి వాళ్ళు ఎట్టుంటే అక్కడే ఉన్నాం. మేము ఈరోజు బాలకృష్ణారెడ్డి మనుషులమే, రేపు బాలకృష్ణారెడ్డి మనుషులమే. కావాలనే మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు. ఇక్కడ మాకు స్థానికులకే న్యాయం లేదు. ఆయన ఎక్కడి నుంచో వచ్చిన ఆయన కోటినాయుడు పెత్తానం చేయాలి. గొల్లోళ్ళ సేనయ్య, గొల్లోళ్ళు మాదిగోళ్ళకి సపోర్ట్గా ఉంటారు. కానీ ఈరోజు మాకే ఆయన ఇది చేస్తున్నాడు. మాదిగోళ్ళు పోడెత్తి ఎస్టీలు అని చెప్పి వాళ్ళ దగ్గర వచ్చి తీసుకొచ్చి అర్జీలు ఇప్పిస్తున్నాడు. ఆయనే అమ్మేశాడు మళ్ళీ ఎస్సీలకి. ఎస్సీ మాల ఏపూరు వాళ్ళకి అమ్మేశాడు 1,50,000కి. అవన్నీ మేము ప్రూఫ్లతో కూడా ఉన్నాయి.